శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు బోరబండ రాజుగారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడారు. జగన్ గారు ఏమన్నారంటే, జూన్ 4న వెన్నుపోటు దినంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. అంటే నిజంగానే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు అనేసి అనుకోవచ్చా ఏంటి? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా దొంగపోటు దినం, ఇప్పుడు వెన్నుపోటు దినం అంటున్నాడు కదా. ఆయన చేసిన పరిపాలన అంతా కూడా దొంగపోటు దినం. వాస్తవంగా ఈయన్ని ఎవడు పోరాటం చేయొద్దన్నాడు? ఎవడు పోరాటం చేయొద్దనలేదే. ఇప్పుడు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం మెల్లిమెల్లిగా ఒకటి డెవలప్ చేసుకుంటూ వస్తుంది. అది ఆ మాట కూటమి ప్రభుత్వమే చెబుతుంది. పలానా జూన్ నుంచి ఇది ఇస్తాం, ఏప్రిల్ నుంచి ఇది ఇస్తాం అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఈ దొంగపోటు జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా పోరాటం చేయాలంటే రోడ్డు మీదకి వచ్చి ఎందుకు పోరాటం చేయడం? అసెంబ్లీకి రారా బాబు అంటే రోడ్డు మీదకి వచ్చి పడుకుంటా, రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తా అంటే ఏం లేదు, సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇతను చేసేది ఏం పోరాటం కాదు. వాస్తవంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలని అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి అయినా అమలు జరిపే బాధ్యత ఎవరిది? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు అతను. కాబట్టి అమలు చేయించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన చేయవలసిన బాధ్యతని మరిసిపోయి ఇక్కడికి రాకుండా, అసెంబ్లీకి రాకుండా ఎక్కడో జనాల్లో వస్తా, జూన్ 4న వస్తా, ఏప్రిల్ 4న వస్తా. ఏంటి ఇది? దొంగపోటు దినం, వెన్నుపోటు దినం కాదు. నువ్వు వచ్చి ప్రశ్నించే కాడ ప్రశ్నించాలి. అప్పుడు అమలు జరిగేటటువంటి ఎక్కడైనా ఏ సమస్య పరిష్కారం అవ్వాలంటే అసెంబ్లీలో పోరాటం చేయండి. అసెంబ్లీలో పోరాటం చేయకుండా రోడ్డు మీద పోరాటం చేస్తామంటే ఇదొక సింపతి కోసం గెయిన్ చేయడం. వీళ్ళు రోడ్డు మీద పోరాటం చేస్తే పోలీసులు అరెస్ట్ చేయడమో లేకపోతే ఏదో చేస్తారు కదా. ఇదో ఏం చేయటం లేదు, వీళ్ళు ఏం ప్రభుత్వం సరిగా చేయట్లేదని. ఈవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పరిపాలన ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ బాబు గారు. ఇప్పుడు కొత్త ప్రయోగం అంటే మాట మంత్రి ఏదో పెట్టారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ థియేటర్స్ లో జనాలను పెట్టి వాళ్ళకి మీటింగ్ చెప్పి అక్కడికే అధికారులను తీసుకొచ్చి అక్కడే సమస్యలు పరిష్కారం చేసే విధంగా కొత్త తరహా కొత్త సిద్ధాంతానికి ఊపిరులు తీశారు, ఊపిరిదిలాడిన. నిజంగా అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే ఇది దొంగపోటు దినం చేస్తానని ఈయన తిరుగుతున్నాడు. వెన్నుపోటు దినం కాదు, దొంగపోటు దినం. ఈ గజ దొంగ వాస్తవంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, ఎవడి మాట వినకుండా, ఎవడిని గెలవకుండా, అభివృద్ధిని సర్వనాశనం చేసేసి, ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చి నేను పెద్ద గొప్పని దేవుడిని అని చెప్పి భజన చేయించుకుని ఈ వేళ వచ్చి రోడ్డు మీద పడుకుంటా వెన్నుపోటు దినం, దొంగపోటు దినం అని తిరుగుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించండి, పరిష్కారం ఎక్కడ అవుతాయి సమస్యలు? అసెంబ్లీలో అవుతాయి. ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకోవాలంటే అసెంబ్లీలో పోరాటం చేయి. నీ పోరాటానికి అడ్డు తగిలి నిన్ను పోరాటం చేయకపోతే ప్రజలు కోట్ల కొలది ప్రజలు టీవీల్లో చూస్తుంటారు. అరే, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా మాట్లాడుతుంటే ఇవాళ కూటమి ప్రభుత్వం దెబ్బ కొడుతుంది, కూటమి ప్రభుత్వం సరిగా చేయట్లేదు, కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుందని ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది కదా. మరి అది చేయకుండా నువ్వు వచ్చి రోడ్డు మీదకి వచ్చానంటే నువ్వు సింపతి కోసం. అంటే ఎప్పుడు కూడా శవ రాజకీయాలు తప్ప మామూలు రాజకీయాలు చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నీకు అవమానం జరిగితే, అసెంబ్లీలో అవమానం జరిగితే ప్రజలు చూస్తుంటారు. ప్రజలే రేపు పొద్దున్న నిన్ను గొప్ప నాయకుడిగా ఎన్నుకుంటారు, మళ్ళీ నీకు సీఎం పదవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా రోడ్డు మీద చేసినందువల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు, నీకు ఉపయోగం ఉండదు, జనాలకేమో ఇబ్బందులు పెట్టడం తప్ప వేరే మార్గం ఉండదు. అంతే, ట్రాఫిక్ జామ్ అవ్వడం, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం, ఎందుకంటే అక్కడ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పుకోవడం. తర్వాత సమస్యలు ఏమన్నంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని చంపించాలని ప్రయత్నం చేస్తున్నారా బాబు అని మళ్ళీ చెప్పుకోవడానికి. ఇవన్నీ డ్రామాలు తప్ప వేరేది కాదండి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను వచ్చి అసెంబ్లీలో పోరాటం చేయి, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే అదే ప్రెస్ మీట్లో ఇంకొక మాట కూడా ఉన్నాడు. ఏంటంటే ఒక మీడియా అతను అడిగాడు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంట అని చెప్పేసి మాట్లాడితే, చేస్తే చేసుకోండి, నేను ఇక్కడ విజయవాడలో ఉన్నా కదా, రమ్మనండి ఎవరు వస్తారు అని చెప్పేసి మాట అన్నారు.
సో దానికి మీరు ఏమంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారండి, వాస్తవంగా అరెస్ట్ అవుతారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అది తవ్వుకుంటూ వస్తున్నారు. అవును అది చిన్న స్కామ్ కాదు, అవును చాలా భారీ ఎత్తున అందరూ 1000 కోట్లు గట్రా అంటున్నారు, ఇంకా ఎక్కువ ఉంటుంది. అవును. ఆ స్కామ్లో ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఎందుకంటే అది నా పూర్తిగా ఆయనకి తెలుసు, ఆ స్కామ్ చేసింది తెలుసు, ఆ స్కామ్ ఏ రూపేణా ఏ బంగారం రూపేణా గట్రా కొన్నది అన్నీ కూడా బిల్లులు దొరికిపోయినాయి, అన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని అందరికీ తెలుసు. కాబట్టి ఇతనేంటంటే ఫస్ట్ నుంచి డ్రామాలు మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి నన్ను అరెస్ట్ చేసుకోమంటే అరెస్ట్ చేసుకోమను, చూసారా నేను ఎంత మాయకున్నో, నన్ను ఈవేళ అరెస్ట్ చేశారని ఆ రోజు చెప్పుకోవడం కోసం, అరెస్ట్ అయిన రోజు చెప్పుకోవడం కోసం, సింపతి కోసం ప్లాన్ చేస్తున్నాడు అంతే తప్ప ఆయన అంత ధైర్యవంతుడు ఏం కాదు. అంత ధైర్యవంతుడు అయితే రోడ్ల మీద మీటింగ్లు ఎక్కడైనా చిన్న అదే ఓపెనింగ్కో లేకపోతే మీటింగ్కో వెళ్తే చుట్టూ ఉన్న చెట్లు కట్ చేసేసి అడ్డంగా తెరలు కట్టేసుకుని అలా ఎందుకు వెళ్తాడు ధైర్యవంతుడు అయితే? అరెస్ట్ చేసుకుంటే అన్నవాడు ఇన్ని కథలు ఎందుకు చేస్తాడు అంటున్నాను, నాకు అర్థం కాదు. అతను పిరికివాడు, వాస్తవంగా పిరికివాడు, దొంగ దెబ్బ కొడతాడు, జాగ్రత్త. ఆయన ఏదైనా దొంగ దెబ్బ కొడతాడు. కాబట్టి ఈ రోజుకి రాష్ట్రం 5 సంవత్సరాల్లో రాజధాని ఎక్కడుందో తెలియదు. పిల్లలకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కానీ లేకపోతే అలాంటి ఫ్యాక్టరీలు పెట్టాలన్న ఆలోచన కానీ ఐటీ కంపెనీలు తేవాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఓన్లీ లోపల భయంగా అందు ప్యాలెస్ లో కూర్చుని బట్టలు నొక్కివాడు అనమాట. డబ్బులు ఇచ్చేస్తే మనల్ని గెలిపిస్తారు, ప్రజలు అమాయకులు వెర్రి గొర్రెలు అనుకున్నాడు. అనుకుని ఆయన ఇష్టానుసారం పరిపాలన చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈవేళ అరెస్ట్ చేయండి, నువ్వు దోపిడీ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ అవుతావు ఎవరైనా సరే. అది మరి దోపిడీ చేయకుండా ఇతను ఏమి చేయకుండా ఇంత ప్యాలెస్లు, ఇన్ని 100 కోట్ల రూపాయలు పట్టుబడ్డాలు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు నేను దొంగతనం చేశాను, నా దగ్గర డబ్బులు లేకపోతే ఇవి పట్టుకుని ఏం చేస్తారు? ఆల్రెడీ ఈడీ చాలా అమౌంట్ సీజ్ చేస్తుంది కదా, అటాచ్ చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఇతను ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు, జైలుకి పోతాడు. ఏమంటే 100 కోట్ల కుంభకోణంలోనే మన గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దాదాపు 7 years జైలు శిక్ష, 7 సంవత్సరాలు జైలు, 7 సంవత్సరాలు మైనింగ్ ఏదో వేశాడు అంత. అలాగే 100 కోట్ల కుంభకోణం మన లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. ఈయన అరెస్ట్ అవడంలో పెద్ద గొప్ప ఉంది, ఈయన గొప్ప ఏంటంటే ఎప్పుడైనా ఎవడైనా ప్రజాస్వామ్యం తినేసినాడు ఎవడైనా కానీ తప్పుడే. కాబట్టి ఇతన్ని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు.